అది జగపతి బాబు గారి ఫాదరు సార్ ఆహ్, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు లెజెండ్ ఆయన. సార్. ఆయన నన్ను ఎందుకో లైక్ చేసేవాడు ఆయన. హ్మ్. ఫస్ట్‌లోనే ఆయన ఇష్టం అనిపించేసింది. ఎందుకంటే ఆయన కో డైరెక్టర్‌గా నేను హైదరాబాద్, మెడ్రాస్ నుంచి వస్తే దసరా బుల్లోడులో ఒక కారు ఉండేది. ఆ కారు వేసుకుని ఆయన వచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవటానికి. సార్. ఆ దసరా బుల్లోడు రిలీజ్ అయినప్పుడు బచ్చా అప్పుడు మనం చిన్న కుర్రాడిని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేను. ఆయన నా కోసం ఇలా వచ్చాడు. అలాంటి ఆయనకి ఆ సినిమా చివరికి వచ్చేటప్పటికి కొంచెం ఒక 15,00,000 డెఫిషియేట్ లాగా ఏదో డిస్కషన్స్‌లో వినబడింది. వినబడితే ఓ రోజు వెళ్ళి సార్ నాకు ఇంకా 40,000 50,000 రావాలి. హ్మ్. శరత్ గారికి ఎంతో ఉంది. ఇలా ఎడిటర్స్‌కి ఉంది. కెమెరామెన్‌కి ఉంది. వాళ్ళందరితో మాట్లాడతాను. హ్మ్. మీరు అసలు ఏ పైసా కూడా ఇవ్వక్కర్లేదు. మనం సినిమా రిలీజ్ చేసేద్దాం సార్ అన్నాను. బస్. అని అంటే ఆయన ఇలా చూసి ఇలా తట్టి పిచ్చోడా వివి రాజేంద్ర ప్రసాద్ గురించి నీకు తెలియదు అనే నవ్వాడు. కట్ చేస్తే మన్నాడు టేబుల్ మీద డబ్బులు అలాగా 20 లక్షలు ఎంతో ఉన్నాయి. మా అందరికి కూడా టక 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 అందరికి ఇచ్చి అప్పు చేసే సార్. ఆ సినిమా కంప్లీట్ అయింది, రిలీజ్ అయింది. అది వెళ్ళి జగపతి బాబు తోటి చెప్పాడంట, రే కాశీ ఇలా కొడుకులాగా ఆలోచించాడు రా అని. హ్మ్. ఆ షూటింగ్లో ఏంటి కాశీ నాన్నే బుట్టలో పడేసావు, నాతోటి ఇలా అన్నాడు అని అంటే, ఏం లేదు బాబు, ఏ ప్రొడ్యూసర్ అయినా అలాగే అంటాము అని అన్నాను నేను. అప్పుడు అలా జరిగింది. ఇవన్నీ విన్నాను సార్ నేను. యాక్చువల్‌గా ఈ 2, 3 రోజుల్లో మీ ఇంటర్వ్యూ కోసం అందరితో మాట్లాడుతుంటే చాలా గొప్పగా చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు ఎవరికన్నా హెల్ప్ ఉంటే